భువనగిరికి శంకు చక్రాలు కలిగిన పురాతన శ్రీకృష్ణుడి విగ్రహం కొట్టుకువచ్చే సంఘటన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం మూటపల్లి సముద్రం తీరం వద్ద చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం మూటపల్లి సముద్ర తీరంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తీర ప్రాంతంలో స్థానికులు వినాయకుని నిమజ్జనం చేసే సమయంలో భక్తుల కాలకు బలంగా ఓ వస్తువు తగిలింది. ఆ వస్తువును బయటికి తీసి పరిశీలించగా సుమారు 4 అడుగుల ఎత్తుగల శంకు చక్రాలతో కూడిన శ్రీకృష్ణుడి విగ్రహం భక్తులకు కనిపించింది. దాంతో ఈ ఘటన గ్రామంలో ఆసక్తి కలిగించడమే కాక స్థానికులలో భక్తి ఉత్సాహాన్ని నిలిపింది. ఆ విగ్రహం వద్దకు చేరుకున్న స్థానికులు కృష్ణయ్యకు పూజలు చేశారు. ఈ ప్రాంతం క్రీస్తు శకం 12వ శతాబ్దంలో రాజులు పరిపాలించిన ప్రాంతం కావడంతో గతంలో అనేక పవిత్ర దేవాలయాలు ఈ ప్రాంతంలో ఉండేవని, అనేక దేవాలయాలు కాలక్రమంలో సముద్ర గర్భంలో కలిసిపోవడంతో అవి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయని ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఘటన స్థలానికి చిన్నగంజాం మండలం తహసీల్దార్ ప్రభాకర్ రావు చేరుకొని విగ్రహాన్ని పరిశీలించి భద్రతా దృష్ట్యా విగ్రహాన్ని పురావస్తు శాఖ వారికి అప్పగిస్తున్నామని వెల్లడించారు. బయటికి తెలియసేపు వేరే సంగతి అండి. మంచి బయట నా పేరు కర్నేటి వెంకట నాగ దినేష్. మాది పందలపల్లి. వినాయకుడి బొమ్మ నిన్న నిమజ్జనం చేద్దామని వచ్చాం 5 వాటాయన. నిన్న మాకు కాలు తగిలింది కృష్ణుడి బొమ్మ. అది బ్రాహ్మణు కనుక్కుంటే 100 సంవత్సరాలు తవద్దు అన్నారు. తీసుకొచ్చి గుడి కట్టుకోమన్నారు. ఇంకా పెద్దోళ్ళని కనుక్కొని ఏదైనా తీసుకెళ్దామని చెప్పి వచ్చాం. ఆవల ఎల్లమందయ్యండి. ఆ పిల్లలందరూ చిన్నపిల్లలు చిన్ని వినాయకుడిని పెట్టుకున్నారు. అంతకుముందు పెద్ద వినాయకుడిని పెట్టేది. ముందుకు రాకపోతే పెద్దోళ్ళు చిన్న పిల్లకాయలు చిన్న వినాయకుడిని పెట్టుకుంటే ఈ పెద్దోళ్ళు కూడా సహకరించారు. ఆ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఈ పిల్లలందరూ వచ్చారు. వాళ్ళ ఎమ్మట కొంతమంది పెద్దోళ్ళు వచ్చారు. ఆ పిల్లకాయలకి ఆ వినాయకుడిని నిమజ్జనం చేసి
వెనక తిరిగేటప్పటికి ఈ స్వామి కాళ్ళకు తగిలాడంట. కాళ్ళకు ఏందని చెప్పని పెద్దవాళ్ళని పిలిస్తే, ఎమ్మటి వచ్చిన పెద్దవాళ్ళని ఇంకొకరిని 4 నెలలు పిలిస్తే తర్వాత పైకి లేపితే కృష్ణుడి బొమ్మగా కనపడితే అక్కడ పెట్టి ఈ పూట నన్ను తీసుకొచ్చారు, చూపించారు. కృష్ణుడి బొమ్మ బాగా ముచ్చటగా ఉంది. మేము సిద్ధాంతాలు కనుక్కొని మాకు గంగమ్మ గుడి ఉంది, ప్రస్తుతానికి గంగమ్మ గుడిలో పెడదామని అనుకుంటున్నాం. తర్వాత ఏదో ఏర్పాటు చేస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్ రావు, తహసీల్దార్ చినగంజం. మోటుపల్లి గ్రామంలో బీచ్ వద్ద సుమారు 3 అడుగుల శ్రీకృష్ణ విగ్రహాన్ని బీచ్లో నుంచి రావటం చూశారు పబ్లిక్. దాన్ని పోలీస్ కస్టడీలో పెట్టి తర్వాత ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వారికి అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.